మార్నింగ్ చెప్పాను కదా, ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని సో అరవింద్ని స్కూల్ బస్ ఎక్కించేసి ఇంకా నేను మా వారు హనీష్ని తీసుకుని గద్దె దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ప్రశాంతంగా దండం పెట్టుకోండి. సో ఏమైనా కోరుకున్నా కూడా ఇక్కడికి వచ్చి కోరుకుంటే డెఫినెట్లీ నెరవేరుతుందంట. నమ్మకంగా ఏదన్నా చేస్తే కొంచెం అది ఫలిస్తుంది అంటారు కదా. సో నమ్మకం ఉంటేనే, నమ్మకం లేకపోతే ఏం చేయలేము. సో నేను ఇక్కడ మేము మొన్న వేరుగనకమ్మ బోనం చేసుకుని మా అమ్మవారిని అయితే ఇక్కడ అప్పచెప్పాము. సో కొంతమంది ఇంట్లో పూజ చేసుకోలేని పరిస్థితిలో, లైక్ ఏంటంటే ఇంట్లో ఉంచుకోలేని అలాంటి దేవుళ్ళు ఉంటారు కదా, వేరన్న బావులు, వేరగనకమ్మలు. సో వాళ్ళని ఇక్కడ అప్పచెప్తారనమాట. ఇది గద్ది. సో ఈ గద్ది, ఈ మెయింటెనెన్స్ అంతా బామ్మగారే చూసుకుంటారు. ఇప్పుడు కొంచెం బామ్మగారికి పెద్ద ఏజ్ అయిపోయింది. సో అంతగా గుర్తుపట్టట్లేదు ఎవరిని. సో మా హస్బెండ్ని మాత్రం అస్సలు మర్చిపోరు ఆవిడ. ఎందుకంటే ఆయన ఎవ్రీ వీక్ వెళ్తారు, ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్తారు, లేకపోతే సేవకి వెళ్తారు కాబట్టి అంతగా మర్చిపోరు. సో ఆ వీడియోస్ అన్నీ మా హస్బెండ్ సెల్లో ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో ఈ స్టోరీ అంతా నేను మీకు చెప్తాను. సో ఇక్కడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా అమ్మవారిని మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ ఫోటో ఉంటే యాడ్ చేస్తాను. సో వీడియోకి అయితే లైక్ చేయండి. బాయ్.